తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మా 60 వసంతాల వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. దానికి సభా కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా డాక్టర్ రేవుల అనంత పద్మనాభ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాధు శ్యాంప్రసాద్ గారు కండువారు సైడ్ నుంచి చేయండి కోటేశ్వర గారు. ముఖ్య అతిథి డాక్టర్ కెవి రమణాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామకోటేశ్వరరావు గారు అతిథిని తీసుకురావాల్సిందిగా. ఈరోజు విశిష్ట అతిథి డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ వెంకట బాబు గారు సైడ్ ఉండట్లేదు. అతిథిని సత్కరించారు. ఈరోజు మన సన్మాన గ్రహీత శ్రీ జూపాక సుభద్ర గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మరో విశిష్ట అతిథి దైవజ్ఞ శర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రామకోటేశ్వర గారు ఇప్పుడు ఈనాటి సభా కార్యక్రమానికి ప్రార్థనా గీతం భాగ్యశాస్త్రి గారు అతిథులు జ్యోతిని ప్రదర్శన చేయవలసిందిగా కోరుతున్నాను.
చాలు కదా నవాంబుజోజ్వలకరాంబుజా శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగా శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారీ మమం మమం కృపజోడు భారతీ సభకు నమస్కారం. సభాధ్యక్షులు వారిని ఈ సభా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. లేకుండా తీసే సభకు నమస్కారం. ఈనాటి సభలో ఆత్మీయ గురుతుల్యులు రమణాచార్య గారు, దైవజ్ఞ శర్మ గారు, సుభద్ర గారు, కోటేశ్వరరావు గారు, మిత్రుడు మూర్తి గారు, తారక రామారావు గారు, అందరు పెద్దలు ఇక్కడ సమావేశం అయ్యారు. ఈ నాటకం చూస్తూ ఉంటే ఒక కరుణపులాగుతున్నటువంటి నాటకంగా జ్యోతి ఎక్కడున్నది జ్యోతి మేము అందరం కలిసి అనేక కవి సమ్మేళనాల్లో మోతీనగర్లో పార్టిసిపేట్ చేసాం. చక్కటి కవిగా నాకు తెలుసు, రచయితగా కూడా తెలుసు, కానీ ఇంత చక్కటి ప్రదర్శన ఇస్తుందని నేను అనుకోలేదు. అద్భుతమైనటువంటి కళాఖండాన్ని రచించినటువంటి శివప్రసాద్ గారు, వారు కూడా ఇక్కడే ఉన్నారేమో అనుకుంటాను, అమెరికాలో ఉన్నారు. నాటకం గురించి భరతుడు చెప్తూ అన్నారు, శోకే శోకముపై చ క్రోధ కృతో భయోభీత. అలా కాకుండా ఉంటే రంగాంత కాష్ట కువ్యాస్మ సన్నివాసం. అలా కానీ స్పందించలేనటువంటి ప్రేక్షకులు ఉంటే అది ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఉండేటువంటి కుర్చీలు బెంచీలు గోడలాగా ఉంటుంది అన్నారు. మనం ఈ నాటకం చూస్తున్నంతసేపు కూడా అందరం కూడా కరుణ రసప్రాంతమైనటువంటి హృదయాలతో మనం ఉన్నాం. శివప్రసాద్ గారు చక్కని థీమ్ తీసుకున్నారు. చిన్న విషయమైనా కూడా దాన్ని ఎంత పవర్ఫుల్గా స్టేజ్ మీద ప్రదర్శించారో మనం చూసాం. ఈ శ్రీకళా నికేతన్తో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. మేము ఉంటున్న పక్కనే మా ఆత్మీయ గురువులు తారక రామారావు గారు కూడా ఉన్నారు. ఆయన అనేక సందర్భాల్లో మేము కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ శ్రీకళా నికేతన్ గురించి చెప్తూ ఉండేవారు. అలానే రామకోటేశ్వరరావు గారు, తదితర మిత్రులందరూ కూడా. ఈ సందర్భంలో ఒక రచయిత్రి సుభద్ర గారిని సన్మానం చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రేక్షకులు ఎక్కువ మంది లేరు అని చెప్పినట్టుంటే నేను అన్నాను, నేను ఆకాశవాణిలో పనిచేశానండి 30 సంవత్సరాలు, మాకు ఎదురుకుండా జనం ఉండక్కర్లేదు, లేకుండానే చాలా మంది శ్రోతలు వింటున్నారని భ్రమతో ప్రసారాలు చేస్తూ ఉంటాను. అందుకని మన జనం గురించి ఆలోచించక్కర్లేదు, సహృదయమైనటువంటి 10 మంది ఉన్న 10,000 మందితో సమానం. ఈనాటి కార్యక్రమంలో ప్రధాన కార్యక్రమం జూపాక సుభద్ర గారికి శ్రీకళా నికేతన్ వారు సత్కరించేటువంటి కార్యక్రమం. దాన్ని కొనసాగించవలసిందిగా రామకోటేశ్వర గారు కోరుతున్నారు. ఏదైనా దాదాస్తారు ఒకటి వేయవారు వేస్తారు ఉన్నాడు రెడీ వారిని అలంకరించవలసిందిగా సింహాసనాన్ని అలంకరించింది. గిడుగు రామమూర్తి భక్తులు గారి జన్మదినాన్ని
తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్న ఆచారంగా ఈరోజు కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం కూడా ఉంది. ఆ సందర్భంగానే జూపాక సుభద్ర గారిని సన్మానించుకుంటున్నాం. ఈ సన్మానంలో వసనం సుధాకర్ శ్రీకళా నికేతన్ సాహిత్య పురస్కారం. వసనం సుధాకర్ మా శ్రీకళా నికేతన్ అత్యంత ఆత్మీయుడు. వారి జ్ఞాపకార్థం ఈ యొక్క పురస్కారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పురస్కారంలో 10,116 నగదు, దృశ్యాల జ్ఞాపిక, సన్మాన పత్రం ఉంటాయి. ఉద్యోగ సంఘాల్లో మహిళలు పోటీ చేసి గెలిచే పరిస్థితి లేని కాలంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఏపీఎస్ఏ అదనపు కార్యదర్శిగా పోటీ చేసి గెలిచిన మొదటి ఉద్యోగిని జూపాక సుభద్ర. ఉద్యోగుల సమస్యల కోసం సచివాలయ మహిళా సంఘాన్ని స్థాపించారు. సచివాలయ చేతన సారస్వత వేదిక స్థాపన సభ్యులు, ఆటలు సమూహాల వేదనకు అక్షర శక్తి, దళితుల సాంస్కృతిక అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన పోరాట రచయిత్రి జూపాక సుభద్ర గారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తూనే సృజనాత్మక వ్యాసంగాన్ని, సామాజిక ఉద్యమ చైతన్యాన్ని విస్మరించని రచయిత్రి. జూపాక సుభద్ర రచనలంటే చరిత్ర కందని సమూహాల జెండర్ చరిత్రలు. జూపాక సుభద్ర సాహిత్యం అంటే తెలంగాణ అణగారిన గ్రామీణ మట్టి మనుషుల జీవ భాషలోని రూఢి, వడి, పలుకుబడులతో కూడిన సజీవ చరిత్రలు. జూపాక సుభద్ర మొదటి కవిత్వ సంపుటాలు అయ్యయ్యో బ్రహ్మక్క 2009వ సంవత్సరంలో, 2024వ సంవత్సరంలో తెలంగాణ సాహిత్యాలకు చేరని దక్కని మహిళా జీవితానికి సాహిత్య గౌరవాన్ని కల్పించిన కథల సంపుటి రాయొక్క మాన్యం 2014లో రచించారు. తన తరం ఎదుర్కొంటున్న వివక్షతో పాటు తన ముందు అనేక తరాల వారు అందించిన అనంత దైనికు అస్తిత్వ లక్షణాలను, వ్యవస్థ లోపాలను విడమరచి చెప్పిన కథల సంపుటి రిజర్వేషన్ భోగి 2021వ సంవత్సరంలో సాహిత్య సామాజిక జెండర్ దృక్పథాలతో వెలువరించిన విమర్శ గ్రంథం చరిత్రలను చెరిగిపోస్తూ 2021 సంపుటిలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2021లో హవాను వెబ్స్ట్రా సుభద్ర కథలు అనువాదంగా పెరువాన్ ప్రచురణకర్తలు వెలువరించారు. భూమిక పత్రికలో మా అక్క ముక్కుపుల్ల గీయబోయింది శీర్షికతో రాసిన కాలిక వ్యాసాలు మరచిపోలేనివి. తమిళ నవల సంగతిని ఆంగ్లం నుంచి తెలుగులోకి సంగతిగా అనువదించారు. పంచాయతీరాజ్ దళిత మహిళల పాలనపై పరిశోధనలు చేశారు. అనేక సామాజిక సాహిత్య సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. సచివాలయ మహిళా సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు, మహిళా సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మట్టిపూలు రచయిత్రుల వేదిక వ్యవస్థాపక నాయకురాలిగా సేవలందించారు. చంద్రశ్రీ యాదవ్ 2013వ సంవత్సరంలో స్మారక పుస్తకానికి సంపాదకత్వం వహించారు. జూపాక సుభద్ర గారి సన్మాన పత్రం. ఆ కలం అక్షరాన్ని విదిలించదు, అణగారిన జీవితాల వేదనను సుతారంగా స్పృశిస్తుంది. ఆ హృదయం అంశాన్ని భావించదు, ఉద్యమానికి లిప్పు కణాల నివేదననిస్తుంది. అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ నినాదం, ఉద్యోగంలో నాయకత్వం, సారస్వత వేదికల సారథ్యం, వివక్షతలపై తలెగరేసి గురిపెట్టిన చైతన్య చరణ నినాదం, చరిత్రల్ని చెరిగిపోస్తూ వర్తమాన నివేదనం, అనువాద రచనలో అదొక ఆవిష్కరణం, మట్టి పూల వేదికకు సాహిత్య తోరణం. భక్త కమ్మక్క, బడుగు డక్కలి మహిళ, రాయక్క మాన్యం, రిజర్వేషన్ భోగి ప్రతి గుండె చప్పుడులో తన సడి లయగా తలూపుతుంది. సామాజిక రాగంలోని అసమానతల అపశృతిని కలమై ఖండిస్తుంది, అక్షరమై ఆలోచించబడుతుంది. చైతన్యం, బాధ్యత, పరిశీలన, స్పందనల సాహిత్యపు ముద్ర జూపాక సుభద్ర. కవయిత్రిగా, రచయిత్రిగా, కథయిత్రిగా
కాలమిస్టుగా, పరిశోధకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా, అనువాదకురాలుగా, నాయకురాలుగా, వక్తగా, బహుముఖీన ప్రజ్ఞాపాఠవాలు వెరసి జూపాక సుభద్రమ్మ. తెలంగాణ భాష, యాస, పలుకుబడి గునుగు పూలు పూయించి విశ్వవ్యాప్తం చేసినటువంటి విదుషీమణి జూపాక సుభద్ర గారిని తెలుగు భాషా దినోత్సవం, శ్రీకళానికేతన్ 60 వసంతాల వజ్రోత్సవం సందర్భంగా వసనం సుధాకర్ శ్రీకళానికేతన్ సాహిత్య బహుమతితో సత్కరించి సన్మానిస్తున్నాం. శ్రీకళానికేతన్, హైదరాబాద్, రవీంద్ర భారతి, 3/9/2024. థ్యాంక్ యూ. సన్మాన పత్ర సమర్పణ. ఇప్పుడు సుభద్ర గారి సాహితీ వ్యాసంగాన్ని గురించి మిత్రుడు కోయ కోటేశ్వరరావు గారు ప్రసంగిస్తారు సంక్షిప్తంగా. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు సుప్రసిద్ధ సాహితీవేత్త రేవూరి అనంత పద్మనాభరావు గారికి, నేను విద్యార్థి దశ నుంచి వారి పేరు వింటున్నారు, వారి రచనలు చదువుతున్నాను. వారితో వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ కేవి రమణాచారి గారు, సుప్రసిద్ధ సాహితీవేత్త, చాలామందికి తెలుగు వారు పరిశోధకులు కూడా. తెలుగు పద్య కవిత్వం మీద చాలా ప్రామాణికమైన పరిశోధన చేసినటువంటి గొప్ప సాహితీవేత్త, పరిశోధకులు రమణాచారి గారు. రమణీయమైన వచో విన్యాసం దాదాపు 50 దశాబ్దాలుగా రవీంద్ర భారతికి తెలుసు. 30 సంవత్సరాలుగా వారి వచో విన్యాసం ఈ రవీంద్ర భారతికి తెలుసు. 2 రాష్ట్రాల్లో ఉన్న వేదికలకి తెలుసు. మా గురువుల ద్వారా వారి పేరు నేను మొట్టమొదటిసారిగా విన్నాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. వారికి, అలాగే ఇవాళ ఈ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ కవయిత్రి, మనందరం తెలంగాణ నేల గర్వించదగిన గొప్ప కవయిత్రి మా జూపాక సుభద్రక్క. ఇప్పుడే మనం పరిచయం విన్నాం. చాలా చిన్న వయసులో కవయిత్రిగా ప్రారంభమై కవయిత్రిగా, కథా రచయిత్రిగా, విమర్శకురాలుగా, కాలమిస్టుగా, అనువాదకురాలుగా, అలా బహుముఖీనమైన వరివశ్యతో ఇవాళ 2 రాష్ట్రాల్లో సుప్రసిద్ధ సాహితీవేత్తగా, నిబద్ధత కలిగినటువంటి సాహితీవేత్తగా, కవయిత్రిగా, రచయిత్రిగా మన ముందు నిలబడ్డారు. అక్క పురస్కార ప్రదానోత్సవ సభలో నేను తమ్ముడుగా పాల్గొనటం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే ఆ సుభద్ర గారు నా రక్త బంధువు, నా తాత్విక శక్తి బంధువు, నా యుక్తి బంధువు. అందుకని అక్క సన్మాన కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు గొప్ప స్ఫూర్తి, నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. అలాగే ముందు మా మూర్తి గారు ఉన్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. పెద్దలు తారక రామారావు గారు ఉన్నారు. అలాగే శ్రీకళానికేతన్ నిర్వాహకులు సాధు శ్యామసుందర్ గారు, అలాగే రామకోటేశ్వరరావు గారు, శ్రీకళానికేతన్ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వాచా విధానంబు కాదు నేటి మర్యాదకు మీ వాత్సల్యము సుమి అని జాషువా అంటాడు. అలా నేను ఈ వేదిక ముందు నిలబడ్డాను. ఇప్పుడే అక్క నేను మాట్లాడుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి నాటిక మనం చూసాం. మూల్యం. ఇవాళ మహిళా సాధికారత గురించి సాహితీవేత్తలు, మేధావులు, నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. ఆ
మహిళా సాధికారత యొక్క విశ్వరూపం ఈ మూల్యం నాటకం. జయతి పాత్ర న్యాయ పోరాటం ఎంత సంఘర్షణ ఉందో, జయతి ఎలా న్యాయ పోరాటం సాగించిందో అదే తాత్విక స్ఫూర్తిని జుల్పాక సుభద్రక్క తన సాహిత్యం ద్వారా ఆ పోరాటం అదొక సాంస్కృతిక పోరాటం సాగిస్తుంది. నాటక స్ఫూర్తి అక్క రచనా స్ఫూర్తి ఒక్కటిలాగే నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, వాస్తవాన్ని శివప్రసాద్ గారు నాటకంగా మలిచారు. గోవాడి వెంకట్ గారు నాకు ఆత్మీయ మిత్రులు, ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయము. ఆ పాత్రధారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి నాటకాన్ని, చాలా గొప్ప సందేశాత్మకమైన, ఈ కాలానికి ఏ రకమైన సందేశం కావాలనో ఆ రకమైన ఉదాత్త మానవీయ సందేశాన్ని నాటకంగా మన ముందు ప్రదర్శింపజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నాటక స్ఫూర్తిని మన కార్యాచరణలోకి పట్టువాడా చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా అక్క సాహిత్యం సాక్షిగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాష ఔన్నత్యాన్ని అక్క చాటి చెబుతూ ఉంది. ప్రాణంబైనది తెలుగుగడ్డకు ధరా ప్రారంభమౌ ఈ తెలంగాణము, విన్నానంబైన కవిత్వ సంపదలకు అన్నాకై విలసిల్లని అన్నాడు హనుమత్ శాస్త్రి ఇంద్రగంటి. నెల్లూరు నుంచి వచ్చి 65లో వరంగల్లో ఈ తెలుగుగడ్డకు తెలంగాణ ప్రాణము, విన్నానంబైన కవిత్వ సంపదలు ఇక్కడ విలసిల్లాయి, ఈ ఓరుగల్లి మట్టికి నా వందనం అని కీర్తి తోరణాలు అలంకరించినటువంటి గొప్ప కవి. అలాంటిది తెలంగాణ భాష. కొమర్రాజు లక్ష్మణరావు పంతులు తెలుగుదేశ చరిత్రకు తెలంగాణ విత్తనము అని చెప్పాడు ఆనాడే. అలాంటి తెలంగాణ భాష ఔన్నత్యాన్ని అక్క కథల ద్వారా, సజీవమైన భాష, అణగారిన వర్గాలు వరంగల్ జిల్లాలో అణగారిన వర్గాల కుటుంబాల్లో మాట్లాడే సజీవమైన భాషకు కావ్య గౌరవం కల్పించినటువంటి గొప్ప భాషా శాస్త్రవేత్త మా అక్క. ఇవాళ భాషా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. బొత్తుల గారి ఒక మాట చెప్పాడు. ఆయన ప్రశ్న వేశారు, ఎవరు లోకంలో లోకోత్తరమైన సౌందర్య రాసి ఎవరు అని బొత్తుల గారు ప్రశ్నించాడు. ఆయనే జవాబు చెప్పాడు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎవరు లోకంలో లోకోత్తరమైన సౌందర్య రాశి ఎవరంటే భాష మాత్రమే. భాషా భూషణమే, జ్ఞానభూషణమే నిజమైనటువంటి భూషణం. అలాంటి సాహిత్య జ్ఞాన భూషిణి తెలంగాణ రచయిత్రి మా అక్క. అందుకు సన్మానం. చంద్రుడిలాగా ప్రకాశించే హారాలు పెట్టుకోవడం ద్వారా మనిషి అలంకారంగా కనబడడు. పెర్ఫ్యూమ్స్ రాసుకోవడం ద్వారా, పూలు పెట్టుకోవడం ద్వారా, 10 సార్లు స్నానం చేయడం ద్వారా మనిషి అలంకారంగా కనపడడు. నస్నానం నవిలేపనం నకుశలం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. తరిగిపోయినటువంటి, క్షీణించినటువంటి గొప్ప కాలంతో పోటీపడి నిలిచే అద్భుతమైన భూషణం సాహిత్యము, జ్ఞానం అని బొత్తుల గారు చెప్పాడు. ఆ జ్ఞానానికి ఇవాళ సన్మానం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో మామూలు పేద కుటుంబంలో, అణగారిన కుటుంబంలో పుట్టినటువంటి ఒక స్త్రీ, ఒక చిన్న మొలక ఇవాళ ఒక అద్భుతమైన సాహిత్య వృక్షమై ఇవాళ ఈ రవీంద్ర భారతిలో ఆత్మ గౌరవ జెండా ఎగరేస్తూ ఇవాళ చేయించుకుంటుంది మా అక్క. ఇవాళ మొత్తం ఇవాళ నాటకంలో చెప్పినటువంటి స్త్రీ ఆ ఔన్నత్యాన్ని, ఆ మహిళా సాధికారతని అక్క కవిత్వం ద్వారా తీసుకొచ్చింది. ఎప్పుడో సురవరం ప్రతాప్ రెడ్డి ఒక మాట అన్నాడు. కాపు బిడ్డకు ముందు మాట రాస్తూ, ఎన్నాళ్ళు బుచ్చమ్మల గురించి, ఎన్నాళ్ళు వెంకమ్మల గురించి మాట్లాడతారు అని సురవరం ప్రతాప్ రెడ్డి
పెద్ద ప్రశ్న వేశాడు. ఉనికి పడింది తెలుగు సాహిత్యం. తర్వాత శ్రామిక స్త్రీలు గురించి ఎవరు మాట్లాడాలి? తర్వాత అణగారిన వర్గాల స్త్రీలు వచ్చారు. ఈ దేశ సంపదలో సింహభాగం అణగారిన వర్గాల చెమట బిందువుల్లోంచి వస్తుంది కాబట్టి అణగారిన వర్గాల స్త్రీల గురించి ఇవాళ మాట్లాడాలి. అది ఉదాత్తమైన సాహిత్యం. అదిగో అక్క అలాంటి ఉదాత్తమైన సాహిత్యం రాస్తూ ఉంది. ఇవాళ మనకు ఒక అద్భుతమైన జాతీయ దేశీయ తెలంగాణ ఆత్మగౌరవ తెలంగాణ సాంస్కృతిక తెలంగాణ వైభవ ప్రాభవాలను రాసిపోతుంది మా సుభద్రక్క. భాష ఎవరిది? భాష ఎక్కడ బతుకుంది? భాష అణగారిన వర్గాల నాలుకల మీద సజీవ భాష బతికి ఉన్నది అని వాళ్ళ భాషా శాస్త్రవేత్తలు అందరూ చెబుతున్నారు. పొలాల్లో పనిచేసే మా అయ్య దగ్గర భాష బతుకుంది. 80% తెలుగు పదాలు బతుకున్నాయి. నా దగ్గర 60%. మా అమ్మాయి దగ్గర 40%. తర్వాత మా అమ్మాయి కొడుకు దగ్గర 20%. భాష బతుకున్నది అక్కడ. కాబట్టి ఆ మూలాలను అందిపుచ్చుకొని అక్క ముందు కవిత్వంతో తన ప్రయాణం మొదలైంది. అయ్యయ్యో ధమ్మక్క అనే అద్భుతమైనటువంటి కవిత్వాన్ని తీసుకొచ్చింది. దళిత స్త్రీవాద ఉద్యమాల నేపథ్యం నుంచి అన్ని రకాల వివక్షల్ని ప్రశ్నిస్తూ వివక్షలకు అతీతమైనటువంటి మానవ మేధో సంపత్తిని ఎక్కడ ఉంది ఆ మేధో సంపత్తి అని తెలియజేస్తూ అయ్యయ్యో దమ్మక్క అనే పుస్తకం, దానికి అనేక పురస్కారాలు వచ్చినాయి. విశ్వవిద్యాలయ స్థాయిలో అది పాఠ్య గ్రంథంగా ఉంది. అక్క పుస్తకాలు దాదాపు 5 విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథాలుగా ఉన్నాయి. కథలు కావచ్చు, కవిత్వం కావచ్చు. ఇవాళ ఈ విద్యార్థులకు ఏ రకమైన ఇరుకు కావాలి? వాళ్ళ బతుకు మూలాలను తడిమే పాఠ్యాంశం కావాలి ఇవాళ విద్యార్థులకు. అప్పుడు పిల్లవాడు ఐడెంటిఫై అవుతాడు. కాబట్టి అలా విశ్వవిద్యాలయాల్లో అక్క కవితలు ఉన్నాయి. అలాగే తర్వాత రాయక్క మాన్యం అని అన్నీ కూడా స్త్రీ కేంద్రంగానే ఉంటాయి. అంటే ఒక రకంగా తెలంగాణి అనే ఒక కవితా సంపుటి ఇటీవల తీసుకొచ్చింది. ఆ తెలంగాణి అనే పేరే మాత్రారాధన ఉంది. దాంట్లో మాత్రారాధన ప్రతి అంశాన్ని స్త్రీత్వీకరించడం, కవిత్వీకరించడం లాగా స్త్రీత్వీకరించడం ప్రతి అంశాన్ని, లోకంలో ప్రతి అంశాన్ని. అలా ఒక గొప్ప మాత్రారాధన ఎరుకతో తను సాహిత్యాన్ని ఇవాళ మన ముందుకు తీసుకొస్తూ ఉంది. గ్లోబమ్మ, శమటమ్మ, వాడమ్మ, మబ్బమ్మ, భూమమ్మ, వాడమ్మ, తెలుగమ్మ, నీలమ్మ, నల్లమ్మ, కైతమ్మ, పనీపాటమ్మ, చెరువమ్మ. ఇది ఇంతకంటే కవిత్వం ఏం కావాలి? ప్రకృతిలో సమస్త ప్రాణులలో, మట్టిలో, చెట్టులో, పుట్టలో అమ్మతనాన్ని చూసే ఉదాత్తమైన సాహిత్య నైజం మా సుభద్రక్కలో ఉంది. కాబట్టి ఇవాళ మనం ఆవిడని సన్మానించుకుంటున్నాం. అలాగే దాదాపు 14 ఏళ్ల కాలం రాసింది భూమికలో. అక్క 14 ఏళ్ల కాలం రాసింది భూమికలో. అంటే 14 సంవత్సరాల పాటు ఒక కాలం అనేక అంశాల మీద, ఈ 2 దశాబ్దాల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద, దళిత వాదం మీద, స్త్రీవాదం మీద అనేక వ్యాసాలు రాసింది. అలాగే అనేక సంకలనాలు కూడా తెచ్చింది. తన పుస్తకం కాకుండా అనేక సంకలనాలు కూడా చంద్రశ్రీ మీద కానీ, నల్లరేగడి సాళ్ళు అని ఉపకులాల మహిళల కథలు కానీ ఇలా సంకలనాలు కూడా తీసుకొచ్చింది. అలా తన కవిత్వంతో పాటు ఇతరుల తన తోటి ఉన్నటువంటి రచయితల అణగారిన వర్గాల సాహిత్యాన్ని తీసుకొస్తూ ఇవాళ వర్తమాన తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి రచయిత్రిగా ఉంది సుభద్రక్క. అగ్రశ్రేణి రచయిత. కాబట్టి అలాంటి అక్కను ఇవాళ సన్మానించుకోవడం, ముఖ్యంగా తెలంగాణ భాషా కోణంలోంచి పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ సుభద్రక్క సాహిత్యం మీద. గాయాల మీద, సామాజిక అంశాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ భాషా కోణంలోంచి తెలంగాణ భాషా మూలాలను అందిపుచ్చుకునే విధంగా ఇవాళ రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఓరుగల్లు మట్టిలోంచి వచ్చినటువంటి సుభద్రక్క సాహిత్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమీ ఈ భూమి ఖండము ఒకంత కాలుమోపినంత శరీరము పులకరించు అన్నాడు ఓరుగల్లు మట్టిని కళకప్పుడు. అలాంటి మట్టి నుంచి వచ్చిన మా అక్కకు
మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓరుగల్లు బిడ్డకు, తెలంగాణ బిడ్డకు మా ఒంగోలు వందనం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకళానికేతన్ వారికి, శ్రీకళానికేతన్ వారు నాటకం, సాహిత్యం ఈ రెండు ఈ నేత్రద్వయం ద్వారా ఒక అద్భుతమైన సంస్కారాన్ని 60 ఏళ్ళుగా ఈ జాతికి అందిస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కానీ విద్యా సంస్థల్లో ఉండేటువంటి కళాకారులు, రచయితలు అందరూ కలిసి నిబద్ధతతో పురస్కారాలు ప్రదానం చేయటం అనేది చాలా ఆదర్శనీయమైన అంశం. సాహిత్య పురస్కారాలు తీసుకున్న వాళ్ళలో బోయి భీమన్న దగ్గర నుంచి, పోతుకూరు సాంబశివరావు గారి దగ్గర నుంచి చాలా మహామహులు, బెజవాడ మన గోపాల్ రెడ్డి, బాబురెడ్డి గారి దగ్గర నుంచి అలాంటి వాళ్ళు తీసుకున్న పురస్కారం వాళ్ళు అక్కకి ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంత మంచి సభలో పాల్గొన్న, ముఖ్యంగా మా అక్కకు సన్మానంలో పాల్గొనడం, అలాగే రమణాచార్య గారు లాంటి వాళ్ళు మా గురువులు కూడా, గురుతుల్యులు వారు, అలాగే పద్మనాభరావు గారు వారితో మాట్లాడటం, మా గురుగారు మూర్తి గారు ఉన్నారు, మీ అందరి ముందు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు ఉద్రేకభరితంగా, ఉత్సాహభరితంగా సాహిత్య ప్రసంగాన్ని కొనసాగించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు కళావల్లభులు రమణాచార్య గారు. రమణాచార్య గారి దగ్గర నేను పనిచేసే అవకాశం కల్పించారు తిరుపతి దేవస్థానంలో. ఆయన నిజంగానే కళావల్లభులు. ఏ కార్యక్రమంలో ఏ శాఖలో పనిచేసినా కూడా తనదైన ముద్రను తెచ్చినటువంటి వ్యక్తి. మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే జూబ్లీ హిల్స్లో, విల్లాస్లో ఉండాల్సిన వారు 3 గదుల పరిమితమైన ఇంట్లో ఉన్నారు అంటే వారి నీతి నిజాయితీకి అది నిదర్శనం. ఇప్పుడు వారి సందేశం. సభాధ్యక్షులు, నేనెంతో అభిమానించేటువంటి పెద్దలు డాక్టర్ రేవూరి అనంతపద్మనాభం గారికి, ఈనాటి కీలక ఉపన్యాసం అందించినటువంటి మిత్రులు, కోకిల ఎలాగా కూడా కూర్చుందా అన్నట్టుగా కోటేశ్వరరావు మాట్లాడిన విధానం చూస్తే ఇక మేము ఎవరం కూడా మా సుదర్శన గురించి మాట్లాడాల్సిన అక్కల అందంగా మాట్లాడారు. తుదకు మీరు ఓరుగల్ల అమ్మాయికి ఒంగోలు వందనాన్ని సమర్పించడం కూడా చాలా బాగుంది. చమత్కారం కావచ్చు కానీ శాశ్వత వందనాన్ని అందించారు మీరు. సంతోషం. కోటేశ్వరరావు గారికి, ఈనాటి పురస్కార స్వీకర్త అయినటువంటి సోదరి జూపాక సుభద్ర గారికి, సదస్సులో ఉన్నటువంటి కన్యగోపాల్ లాంటి మీకు అందరికీ సభాముఖంగా నమస్కారం. శ్రీకళానికేతన్కి మణిపూస మా తారక రామారావు గారు. దాదాపు 83 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు అనుకుంటాను. ఇప్పుడు 86 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు వారు. ఆయన మన మధ్యకు వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక పక్కగా పర్యవేక్షిస్తూ, మరో పక్కగా చక్కగా నిర్వహించేట్టుగా అందరికీ కూడా కావాల్సినటువంటి రీతిలో సూచనలు ఇస్తూ, తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆనందాన్ని పొందుతున్నటువంటి శ్రీకళానికేతన్ సలహాదారుగా ఉన్నారనుకుంటాను. ఇప్పుడు ముందు వారు అధ్యక్షులుగా ఉండేవారు, ఇప్పుడు వారు గౌరవనీయులు శ్రీకళానికేతన్ సలహాదారుగా ఉన్నటువంటి మా తారక రామారావు గారికి నమస్కారం. ఈరోజు జూపతి సుభద్ర గారికి సన్మానం జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు, అందులో తెలుగు భాషా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి సత్కారం జరుగుతుంది అన్నప్పుడు, ఒక తెలంగాణకి జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు, ఒక అడ్మినిస్ట్రేటర్కి జరుగుతున్నది, ఒక కవయిత్రి జరుగుతున్నది, ఒక రచయిత్రికి జరుగుతున్నది, ఒక సంఘ సేవకురానికి జరుగుతుంది, ఒక నాయకురానికి జరుగుతుంది, మా సోదరికి జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు నేను తప్పకుండా రావాలని చెప్పినటువంటి భావంతో ఆత్మీయంగా వచ్చినటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి ఎవరిని పక్కన పెట్టారు. వారి సత్కారం జరుగుతున్నప్పుడు నేను ఉండాలని చెప్పినటువంటి భావం నాకు వెలుగుతుంది. అయితే సుభద్ర గారిని నేను చాలా విన్నటువంటి వాడిని చాలా నాళ్ళ పాటు, తర్వాత దూరంగా చూసినటువంటి వాడిని. కానీ నేను తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను సుభద్ర గారిని చాలా క్లోజ్గా చూశాను. ఒక దేవాలయంలోకి వెళ్ళాలని చెప్పంటే ధ్వజస్తంభాన్ని దాటి వెళ్ళాల్సినటువంటి రీతిలో సుభద్రమ్మ గారి యొక్క ఛాంబర్స్ దాటినాకనే నా ఛాంబర్స్కి వచ్చేవాడిని. మనం పనిచేసేటువంటి ప్రాంగణం అంతా కూడా దేవాలయం లాంటిది. అది ఎక్కడైనా కావచ్చు. డిప్యూటీ సెక్రటరీగా మీరు చేసిన, ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను చేసిన, తర్వాత అభ్యర్థులుగా పనిచేసిన, మనం పనిచేసేటువంటి ప్రాంగణం అంతా కూడా ఒక దేవాలయం లాంటి పనిని ఆ రకంగా మనం భావిస్తాం కాబట్టి, పనిచేస్తాం కాబట్టి
మీకు అంత గొప్ప మంచి పేరు వచ్చింది. డిప్యూటీ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మీరు మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆఫీసర్గా నేను 8-10 ఏళ్ళు చూశాను. ఇక కవయిత్రిగా నేను చాలాసార్లు వారి యొక్క కవన విత్తనాలను చూశాను. నేను రచయిత్రిగా చాలా తెలుసు, కానీ గొంతెత్తి మాట్లాడేటువంటి మాటల్లో ఉండేటువంటి ఆ కత్తి చూసే విధానం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది మా సుభద్రమ్మ దగ్గర. ఆయన ఎక్కడైనా కానీ సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, నాయకత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆమె మాట్లాడుతున్నట్టు తక్కిన వాళ్ళందరూ కూడా ఎలాగైనా కానీ మనం అన్నటువంటి మాటను మనం విందాము, ఒక పరిశీలన చేద్దాము, పరిశీలన చేసి దానికి కావాల్సిన పరిష్కారాన్ని అందిద్దామనేటువంటి రీతిలో ప్రభుత్వాలు అనుకోవడం కానీ అనడం కానీ నేను చాలాసార్లు గమనించాను. సంవత్సరానికి పైగా వారి యొక్క ఆర్టికల్ ఒకటి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వస్తూ ఉంది, వారపత్రికలో, వారి ఆదివారం నాటి అనుబంధాలు. మొదటిసారి 2 సార్లు వచ్చినప్పుడు నేను వారితో మాట్లాడాను. నేను చాలా ఆనందిస్తున్నాను అన్నారు. మొన్నే 1 సెప్టెంబర్ నాడు ఏమి రాశారమ్మా, మా కోయి కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఆయన గురించి. కాబట్టి నేను మళ్ళీ చెప్పాను. వారు కీలక ఉపన్యాసం చేశారు. కోటేశ్వరరావు గారు చాలా చక్కటి ఉపన్యాసం చేశారు. ఉపన్యాసకులు కూడా ఆయన అన్నటువంటి మాట ఒకటి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నౌకరీలో చేరినప్పుడు అంతా అత్తరు పన్నీరే. మనందరం కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళని చాలా మంది ఉన్నాం. మా దేవుడు పద్మనాభరావు గారు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ప్రసార. వారు పనిచేసినటువంటి రోజుల్లో అది ఎంత సస్యశ్యామలంగా ఉండిందో ఇవాళ ఆకాశవాణిని తలుచుకుంటే బహుశా మూసివేస్తారేమో అనేటువంటి భావం కూడా కలుగుతూ ఉంది. ఇది అబద్ధం కాదు, జరుగుతున్నటువంటి ప్రచారం. ఆకాశవాణి ఎప్పుడు ప్రారంభమైంది, దాని గొప్పతనం ఏమిటి, దానివల్ల ఎంత మేలు జరిగింది ప్రపంచానికి, భారతదేశానికి అనేటువంటిది అందరికీ తెలిసిన ఆకాశవాణిలో ఉండేటువంటి కార్యక్రమాలను తగ్గించేసేసి కేవలం వార్తలు మాత్రమే చదవడానికి ఉపయోగిద్దామనేటువంటి రీతిలో ఆలోచన జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయని చెప్పని మా దృష్టికి వచ్చింది. అది తర్వాత మాట్లాడదాము. అటువంటి గొప్పలైనటువంటి ఆకాశవాణికి వారు కేంద్ర ప్రభుత్వంలో రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. తర్వాత వారు ప్రపంచ సార్వభౌముడైనటువంటి తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలో వారు నిమగ్నమై ఉన్నప్పుడు నేను వారితో పాటు పనిచేశాను. సుభద్రమ్మ అనేటువంటి మాటలో నౌకరీలో చేరినప్పుడు అంతా అక్కడి పనిదే. తర్వాతనే కదా తేలేది పొలిమేర పొక్కిలి అంతా కూడా చెప్పినటువంటి చెప్పింది చూసారా. ఇది ఉద్యోగస్తులకందరికీ కూడా అనుభవించింది. రిటైర్ అయిన వాళ్ళకైతే ఇంకా అందంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. పొక్కిలి అనొచ్చు, ఇంకా దాన్ని ఇంకెవరైనా అనొచ్చు. సుభద్రమ్మ గారు పొక్కిలి అనేది పొలిమేరల పొక్కిలి అని చెప్పని తేలినటువంటి పొలిమేరల పొక్కిలి అంటే తేలిపోతున్నటువంటి పొక్కిలు ఎట్లుంటుందంటే అది వాటిలో పొక్కిలేని ఏంట్రా అని చెప్పి తెలంగాణలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంత కూడా ఎక్కడికక్కడికి తీసుకుపోయినట్టుగా ఉంటుంది, చూడడానికి అసహ్యంగా ఉంటుంది, నడవడానికి కష్టంగా ఉంటుంది, పొక్కిలిగా ఉంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని. కాబట్టి ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకందరికీ కూడా చేరేటప్పుడు నేను ఐఏఎస్లో చేరినాను, నేను డిప్యూటీ కలెక్టర్గా చేరినాను, నేను లెక్చరర్గా చేరినాను, నేను ఒక క్లర్క్గా చేరినాను అన్నట్టు ఆనందంగా ఉంటుంది. తర్వాత తెలుస్తూ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి సమస్య ఏంటనేటువంటి సంగతి చెప్పడానికి వారు ఉపయోగించినటువంటి వాక్యం చాలా గొప్పగా ఉంది. తర్వాత వారు అన్నటువంటి ఒక విషయం, నేను కూడా సెక్రటరియట్లో పనిచేశాను కాబట్టి, వీరు కూడా సెక్రటరియట్లో సామాన్యులు పనిచేశారు కాబట్టి, చాలా ఏళ్ళు పనిచేశారు కాబట్టి, జిఏడి అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక్కసారి అక్కడ జాయిన్ అయినాను అని చెప్పంటే రిటైర్ అయ్యాక కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు కూడా బయటకు రారు. అందులో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అమ్మగారు అన్నమాట ఆగ్రహారికులే. అది సుభద్రమ్మ గారి యొక్క గొప్పతనం. ఇంతకంటే మించి బాగుండదు. అది సెక్రటేరియట్, అది ప్రభుత్వం. సెక్రటేరియట్ ఎక్కడైనా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా సెక్రటేరియట్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా సెక్రటేరియట్ ఉంటుంది. తెలిసిన వాడిగా దేశంలో చాలా చోట్ల పనిచేసినటువంటి వాడిగా, చూసినటువంటి వాడిగా సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుంది. ప్రతి సెక్రటేరియట్లో కూడా జిఏడికి ఉండేటువంటి స్థానం ఏమిటో సుభద్రమ్మ చెప్పినటువంటి మాట అక్షరాల నిజమని చెప్పడానికి ఈ వాక్యం మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా తక్కిన వాళ్ళు రానియరు, ఇంకా వాళ్ళు పూరక్క నుంచి ఆ రకంగా ఉంటుంది. ఎన్ని సంఘాల వాళ్ళు ఎస్సీలు సంఘాల వాళ్ళు అనుకున్నా కానీ సెక్రటేరియట్లో వాళ్ళ కోసం కావాల్సినటువంటిది ఏమి ఉండదు, అరుకులు మాత్రమే ఉంటాయి, సాధించుకోవడం చాలా కష్టం అని చెప్పని ఒక సంఘ సేవకురాలిగా, నాయకురాలిగా వారు రాసినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో
అవి శిలాక్షరాలు చాలా గొప్పగా రాశాము. మీకు నమస్కరిస్తూ మీరు ఇలాగే మీ యొక్క కవితా ధోరణిని, రచనా ధోరణిని, వచోధోరణిని కంటిన్యూ చేస్తూ ఆ సరస్వతి అపరూపంగా ఉండేటువంటి సరస్వతి స్వరూపంగా మీరు వెలుగొందాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తూ మీకు నా శుభాకాంక్షలు. సత్కారం చేసినటువంటి శ్రీకళాని కీర్తనకి 60 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక మేలు దురాయిలాగా నేను భావిస్తా ఉన్నాను. మరొక మాట ఏంటంటే శ్రీకళాని కీర్తనలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా నిబద్ధతతో ఉంటారు. ఒక సాధువు శ్యాంప్రసాద్ కానీ, ప్రసాద్ కానీ, రామకోటేశ్వరరావు గారు కానీ, అలాగే లక్ష్మారెడ్డి కానీ, మా ఈ శ్రీకళాని కీర్తన నుంచే వచ్చినటువంటి మేలుని రత్నం మా గోవాల వెంకట కానీ, వీళ్ళందరూ కూడా తారక రామారావు కింద ఒక సారథిగా ఆయన ఉంటే ఈ రథంలో ఉండి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాటికి కూడా సుశిక్షితులుగా ఉన్నారు. శ్రీకళాని కీర్తన చేస్తున్నటువంటి గొప్ప విషయం వల్ల 60 ఏళ్ళుగా వీళ్ళు చాలా సేవ చేస్తూ ఉన్నారు, సారస్వత సేవ. ఈ శ్రీకళాని కీర్తనకి ఒక గొప్ప విశేషం ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు 2006 సంవత్సరం ప్రాంతంలో అప్పుడు సంస్థల వాళ్ళందరూ కూడా కలిసి, సంస్థల వాళ్ళందరూ కూడా కలిసి మనకు తెలుగు నాటక దినోత్సవం ఒకటి ఉండాలండి అని చెప్పి అడిగారు. దాని మీద కొంతమంది పెద్దలను వాళ్ళందరూ కూడా సంప్రదించి మనం తెలుగు నాటక దినోత్సవానికి ఏ దినం అయితే బాగుంటుందా అని చెప్పని సంస్థల వాళ్ళతో మాట్లాడాను, నాటక సంస్థల వాళ్ళతో మాట్లాడాను, పెద్దలతో మాట్లాడాను, నాటకంలో ఉండేటువంటి అనుభవాన్ని మాట్లాడాను, దర్శకులతో మాట్లాడేసి ఏప్రిల్ 16వ తేదీ తెలుగు నాటక దినోత్సవం అని చెప్పని అందరితో మాట్లాడిన తర్వాత నిర్ధారించుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో వచ్చేంత వరకు ఎంత గొప్పగా పోరాడారో ఆ తర్వాత ఏ సంస్థ కానీ, ఏ నాటక సంస్థ కానీ, ఏ సంస్థ కానీ ఆ తెలుగు నాటక దినోత్సవాన్ని నిర్వహించకపోవడం అనేటువంటిది ఇప్పటికీ నాకు మనసులో ఒక ముళ్ళులాగా పుచ్చుకుంటూ ఉంటుంది. ఒక్క శ్రీకళానికైతే మాత్రమే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ నాడు తెలుగు నాటక దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ నేను చెప్పుకోవడం నా ధర్మం. ఎందుకంటే అది రావాలనుకున్నప్పుడు ఉండేటువంటి ఉత్సాహం, అప్పుడు శివప్రసాద్ అనేటువంటి వాడు సంస్కృత శాఖ మంత్రిగా ఉండేటువంటి వాడు తిరుపతి నుంచి, వారు ఉన్నప్పుడు కూడా వారి యొక్క అనుమతి తీసుకుని వారి యొక్క సంతకంతోనే ఆ జీవో ఇష్యూ చేయడం జరిగిందని చెప్పి నాకు గుర్తుంది. ఆ రకంగా ఒక్క శ్రీకళానికైతే మాత్రమే తెలుగు నాటక దినోత్సవాన్ని నిర్వహించడం, దానికి కావాల్సిన కార్యక్రమాలు ఏర్పరచడం చేసింది కాబట్టి శ్రీకళానికైతే నేను నమస్కరిస్తా ఉన్నాను. వ్యక్తిగా ఒక పూర్వపు ప్రభుత్వ అధికారిగా. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మూల్యం నాటిక రాష్ట్రవారి సింహప్రసాద్ నాకు ఎంతో ఆత్మీయులు, గొప్ప కథా రచయిత, నవలా రచయిత, బహుముఖ్యమైనటువంటి ప్రజ్ఞతో పాటు ఎన్నో అవార్డ్స్ తీసుకున్నటువంటి సింహప్రసాద్ గారు రాసినటువంటి ఈ నాటికని మరి గోవాడ వెంకట గారి దర్శకత్వంలో దీన్ని ప్రదర్శించడం అనేది చాలా బాగుంది. జ్యోతి కానీ, గోవాడ వెంకట కానీ, ఇతర బాలి కానీ అందరూ కూడా నటీనటులు చాలా గొప్పగా నటించి దీనికి మూల్యం తీసుకొచ్చారు, విలువ తీసుకొచ్చారు. ఈ నాటకకి మంచి సందేశాన్ని అందించారు. కాబట్టి ఈ నెల 12వ తేదీ నాడు త్యాగరాయ గారి సభలో ఈ మూల్యం నాటకాన్ని వేయాలని చెప్పని నేను శ్రీకళానికైతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గోవాడ వెంకట గారిని, అలాగే ఇందులో నటిగా నటించినటువంటి సోదరి జ్యోతి గారిని, తర్వాత ఇతర నటినట్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ నెల 12వ తేదీ నాడు కూడా మళ్ళీ మూల్య నాటకాన్ని రవీంద్రభారతిని చూసేటువంటి జనంతో పాటు త్యాగరాయ గారి సభకు వచ్చేటువంటి జనం కూడా చూస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో త్యాగరాయ గారి సభలో ఈ మూల్య నాటకాన్ని వేయాలని చెప్పని మీకు నేను మనవి చేసుకుంటూ ఈ మనవిని మీరు తప్పకుండా అంగీకరిస్తారని, ఆమోదిస్తారని ఆశిస్తూ మరొకసారి నా భూపాత సోదరికి నా శుభాకాంక్షలు. బహుశా నాకు చిన్నవారు కాబట్టి శుభాకాంక్షలు. వారికి మరింత మేలైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పని, వారి కుటుంబం బాగుండాలని చెప్పని కోరుకుంటూ సెలవు. గారికి ధన్యవాదాలు. ఒక సంస్థ 60 సంవత్సరాలు నిలబడి ఉండటం, ఒక ప్రఖ్యాతిని సంపాదించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. మన తారక రామారావు గారి షష్ఠపూర్తిని మనం చూడలేదు, కానీ ఆయన ఈ సంస్థను స్థాపించినటువంటి షష్ఠపూర్తిని మనం చూస్తూ ఉన్నాము. వారి శతాయుష్మాన్ భావాన్ని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సోదరి సుభకర్ గారు తమ స్పందనలు తెలియజేస్తారు. సభాధ్యక్షులు మా
తమ్ముడు కోవి కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా శ్రీకళానికేతన్ వారి 60 వసంతాల వజ్రోత్సవ సందర్భంగా, తెలుగు వ్యవహార భాషా దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవార్డు కంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయతలు కడుపు నిండా ఒక ఆత్మీయమైన అనుబంధంతో చాలా తెలిసిన మనిషిలాగా నన్ను సత్కరించడం, నా సాహిత్యాన్ని నన్ను ఇంత గొప్పగా సత్కరించడం, ఇంత ఆత్మీయంగా, ఇంత ప్రేమగా సత్కరించడం నాకు చాలా అంటే నిజంగా చాలా గొప్పగా సంతోషంగా ఉంది. చాలా అద్భుతమైన వాక్యాలు వినడము, చెవుల్లో చక్కటి తేనె పోసినంత ఆనందంగా ఉంది. మా సీనియర్ ఆఫీసర్, ఆయన మేము సీనియర్ ఆఫీసర్గానే కాకుండా గొప్ప సాహితీవేత్త, ఇంతకుముందు ఎవరు అన్నారు కళా వల్లభుడు, నిజంగా దానికి సార్థక నామధేయం సార్. సో అందరికీ అధ్యక్షులు వారు రేవూరి అనంత పద్మనాభ గారిని నేను ఉగాది అప్పుడు చూడడం జరిగింది, ఉగాది సమ్మేళనం అప్పుడు. సో మీ అందరికీ తర్వాత మూల్యం అనే నేను రాగానే ఆ నాటకం అది చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి జయతి పాత్రధారి జ్యోతి గారు ఆ నాటకానికి ఒక పెద్ద అంటే ఆ నాటకాన్ని మొత్తం నడిపించిన గొప్ప నాయకురాలు. నిజంగా ఆమె ఏడుస్తుంది, ఆందోళన పడుతుంది, అదంతా మన ఆందోళన కూడా ఆమెతోని తీసుకెళ్తుంటుంది. చాలా గొప్పగా అంటే నాకు వాళ్ళందరూ అంటే వాళ్ళకి ఇచ్చిన పాత్రల్లో వాళ్ళు ఒదిగి నటించింది అనిపించింది, కానీ జ్యోతి గారు మాత్రం చాలా విశృంఖలంగా అంటే ఒక ఆడానికి జరిగిన అంటే నా అవయవాల మీద కూడా నాకు స్వతంత్రత లేదేంటి, నా శరీరము, నా మనసు, నా ఇష్టం కదా, ఒక తండ్రికి ఇస్తున్నా, నన్ను కన్న తండ్రికి ఇస్తున్నా కదా అనేది ఆమె మన మొత్తం సభనంతా ఆమెతో ఈడ్చుకుపోయిందండి. నిజంగా చెప్పాలనుకుంటే జ్యోతి గారికి అమూల్యమైన ఇంత నాటకం, అది అమూల్యమైన నాటకం, అద్భుతమైన నాటకం జ్యోతి గారు ఈ సందర్భంగా కళానికేతన్ ఉత్సవాలప్పుడు అది ప్రదర్శించడం చాలా గొప్పగా ఉంది. ఆ సందర్భంలో నాకు ఆ నాటకాన్ని చూపించి ఇంత గొప్ప సత్కారం చేసిన శ్రీ కళానికేతన్ వారికి ధన్యవాదాలు. తర్వాత తమ్ముడు కోటేశ్వరరావు చాలా అద్భుతమైన అంటే పద్యాలు కూడా పాడడం, నాకు పద్యాలు పాడడం రాదు. చిన్నప్పుడు పద్యాలు నోరు తిరగకుంటే క్లాస్ బయట నుంచోబెట్టేది మా టీచర్. సో నాకు అట్లా పద్యాలు తమ్ముళ్ళలాగా పద్యాలు పాడడము, కరెక్ట్గా కరెక్ట్గా చెప్పడము, ఎక్స్ప్రెస్ చేయడం అది రాదు, చాలా గొప్ప విషయము. అట్లా పద్యాలు పాడేవాళ్ళని అంటే జాషువా గారి పద్యాలు, ఇట్లా పద్య రచనలు వినడము, చదవడము, తర్వాత అవి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ పట్ల చాలా నాకు గౌరవం. ఇంకొకటి తమకు చాలా అద్భుతమైన అమూల్యమైన మాటలు నా గురించి చెప్పడం, వినిపించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి మా సీనియర్ ఆఫీసర్ రమణాచారి గారు వస్తున్నారంటే ఇంకా కళానికేతన్ మన సాధు గారు చెప్పారు, సాధు ప్రసాద్ గారు, అమ్మ సభకి రమణాచారి గారు వస్తున్నారంటే చాలా సంతోషం అనిపించిందండి. నేను కవిత రాసిన వ్యాసం రాసిన నాకు అంటే ఐఏఎస్ క్యాడర్ లెవెల్ నుంచి సార్ మాట్లాడడం అంటే అభినందించడము, దాని గురించి చెప్పడము, ఇష్టంగా ప్రేమగా ఆత్మీయంగా పలకరించడం అనేది నిజంగా నాకు ఏ అవార్డు కంటే గొప్పనైన విషయం. అది నిజంగా ఐఏఎస్ ఆఫీసర్స్కి అంత కళాహృదయము, అంత
ఏముంది ఆమె యొక్క నా సబార్డినేట్ అని కాకుండా ఒక కళా హృదయంతో, ఒక సాహిత్య హృదయంతో, ఒక సామాజిక ఆత్మీయతతో నన్ను పలకరించడం నిజంగా నాకు ఒక పెద్ద కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినంత ఆనందంగా నేను ఒప్పుకోకుంటుండేది. నిజంగా ఇది అక్షయం కాదు, ఇది అక్షయం కాదు, ఇది నిజం. అట్లా నేను ఫీల్ అవుతుండేదాన్ని, అట్లా సంతోషపడేది. ఆ వచ్చిన ఆ సాయంత్రం దాకా నాకు మా రమణాచార్య గారు ఫోన్ చేసిండు. ఆయన ఈ కథ అంటుముట్టాలి ఒక కథ వాళ్ళు ఆడుకొని కూడా చదివించిండ్రంట ఆ కథని. సో అట్లా ప్రతి రచన అంటే నిజంగా ప్రముఖులైన వాళ్ళు ఎవరు పలకరించారండి, నిజంగా ఎవరు పలకరించారు. చదువుతారు బాగుంది అని అనుకుంటారు, కానీ సార్ మాత్రం నన్ను ప్రోత్సహించడం కావచ్చు, లేకుంటే అభినందించడం కావచ్చు, ఇంకా ముందుకు ఇంకా మంచిగా అంటే ఇంకా రాయాలనే ఒక ప్రోద్బలం ఇచ్చినట్టు నేను ఆనందపడతా. నాకు ఆనందము ఇచ్చిన మా సీనియర్ ఆఫీసర్ రమణాచార్య గారికి ఈ సందర్భంగా వేల దండాలు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ సత్కారం ఇచ్చిన శ్రీ కళానికేతన్ వారికి వేల ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చేమకూరు వెంకట విజయ విలాసంలో అంటారు, చేమకూరు వెంకట విజయ విలాసంలో మనసు భద్రకు కావాలి అని అంటారు. అట్లా సుభద్ర గారికి ఈరోజు జరిగిన కార్యక్రమంలో మనందరం పాల్గొంటున్నాం. తర్వాత కార్యక్రమాన్ని రామకోటేశ్వరరావు గారు కొనసాగిస్తారు. ఇంకా కొద్ది క్షణాల్లో పట్టండి, చివరి అంకంలో ఉన్నాము. మొట్టమొదటిగా ఈనాటి నాటకాన్ని ఈరోజు మా తరఫున నాటికను ప్రదర్శించిన డాక్టర్ గోవాడ వెంకట్ గారిని మూల్యం నాటిక దర్శకులు వారిని వచ్చి మా అతిథి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ నాటికలో పాత్రధారులు శ్రీమతి జ్యోతిరాజ్ బీసెట్, శ్రీ బాగి శివశంకర శాస్త్రి గారు, శ్రీ బి స్వరాజ్ కుమార్ గారు, శ్రీ గోవిందరాజు నాగేశ్వరరావు, శ్రీ సంతోష్, డాక్టర్ రాధ గారు, చివరిగా మీకు గొంతు రూపంలో వినిపించిన మా అధ్యక్షుడు సాధశ్యామ ప్రసాద్ గారు. తర్వాత మీరు తెర ముందు ప్రదర్శించడానికి వారు మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తే తెర వెనుక నుంచి వీరి సహకారాన్ని అందించి మనల్ని అనుభవంలో ఉంచిన సంగీతం ఆహార్య మూవా నాగరాజు, కనిపించని న్యాయంలాగా కనిపించని న్యాయాధికారి లేదు చెప్పారా? ఓకే. తర్వాత నిఖిల్ రంగాలంకరణ నిఖిల్ చేశారు. తర్వాత ఓహి, సో ఓహి, సో వీరికి మా కృతజ్ఞతా సూచకంగా ఇచ్చిన జ్ఞాపికలు. ఇప్పుడు అతిథులకి మా శ్రీకళానికేతన్ తరఫున
జ్ఞాపకం. మొట్టమొదటిగా సభాధ్యక్షులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారికి వెంకట్ గారు, మీరు మీ పారితోషికం పారితోషికాన్ని మాకు వదిలేస్తున్నారు. రాలేదా? తీసుకోండి, సరే వారికి ఇచ్చేయండి. ఇప్పుడు మేము కోరినంతనే వారికి ఎన్ని కార్యక్రమాలున్నా మా దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన కళారంగానికి వెనుదం అలాంటి డాక్టర్ కెవి రమణాచార్య గారికి జ్ఞాపకం అందజేయండి. అలాగే విశిష్ట అతిథిగా వచ్చేసిన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారిని కూడా జ్ఞాపిక శాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అధ్యక్షుల వారు వారి కార్యక్రమాన్ని కొనసాగించారు. స్వరాజ్ కుమార్ గారి వందన సమర్పణ. సుభద్ర గారు పద్యం పాడితే బాగుంది అన్నారు. ఒక పాప, ఒక ఆరమనిషి, జ్యోతిరాజ్ కూతురు. రామరాజు భూషణుడు రాసిన వసు చరిత్రలో పద్యం. లలనా జనాపాంగవలనా వసుధనంగతులు నాభికాభంగదో ప్రసంగం అలసానుల విలోల దలసా సవరసాల ఫలసాదర సుకాలపన విశాలం అలిని గరుదని కమలిని సుఖితని కృతుదని కమలిని కోకొకులు వదూకం అతికాంత సరకాంత రేకాంతర కాంతం అకృత కామోద కురుకారకుల అవకులు ముక్కులు చక్ర వనాంత ప్రమోద చరిత కలిత కలకంట కులకంట కాకలి విభాసరము వరచు అనుమాస వాసరంబు. శ్రీకళానికేతన్ 60 వసంతాల వజ్రోత్సవం సందర్భంగా కృష్ణ సుధాకర్ శ్రీకళానికేతన్ సాహిత్య పురస్కారాన్ని స్వీకరించడానికి స్వీకరించిన జూపక సుభద్ర గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈనాటి సభకు అధ్యక్షత వహించి సభను విజయవంతంగా నడిపిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారికి, విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కెవి రమణాచారి గారు, ఐఏఎస్ కళా వల్లభులు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి ముఖ్య కారణం రమణాచారి గారే. ఆయన వల్లే మేమంతా ముందుకెళ్తున్నామని సభాముఖంగా తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఈ సభలో మంచి సందేశం ఇచ్చిన డాక్టర్ కోయి వెంకటేశ్వరరావు గారికి, కోయి కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మూల్యం నాటిక ప్రదర్శించిన గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారికి కూడా కృతజ్ఞతలు. రవీంద్ర భారతి యజమాన్యానికి మరియు స్టాఫ్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు. ఇదే విధంగా రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇవాటికి సెలవు. రేపు నాటిక 8వ అడుగు రచన మాడభూషి దివాకర్ బాబు గారు. రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. రేపు మీరు రావడమే కాకుండా మేము మిత్రులను కూడా తీసుకొని వస్తే ఇంకా సంతోషిస్తాం. థ్యాంక్ యూ. రేపు వస్తావా?